మిత్రులారా, ఈ సమాజం మత సామరస్యంతో కూడుకున్న భారత సమాజం. ఎవరికి ఏది నచ్చితే ఏ విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసాన్ని ఆచరించడం, ఆ మతాన్ని స్వీకరించడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కును కాపాడే బాధ్యత పాలకులుగా మేము తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎలాంటి మత వివక్షకు గురి కాకుండా, మత వివక్ష దాడులు జరగకుండా కట్టడి చేసే బాధ్యత, అక్కడక్కడ చెదురుమదర సంఘటనలు జరుగుతున్నా తక్షణమే ప్రభుత్వం వాటిని నియంత్రించి ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వాళ్ళని శిక్షించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరందరూ ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా సంపూర్ణమైన నమ్మకంతో ఈ సమాజంలో మీరు జీవించవచ్చు. ఈ సమాజంలో అత్యంత కీలకమైన బాధ్యత మీరు నిర్వహిస్తున్నారు. ఈ ప్రభుత్వ ఏర్పాటులో, ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసే సంక్షేమ పథకాలు, అది ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు కావచ్చు, ఈరోజు ప్రభుత్వంలో ఇస్తున్న ఉద్యోగాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వం ఏ సంక్షేమం అమలు చేసినా ఇక్కడున్న మిత్రులకే అత్యధికంగా వాళ్ళకి చేరుతుంది. వాళ్ళకి చేర్పించే బాధ్యత, ఆ పేదల్ని హక్కును చేర్చుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం మీది. మీ విశ్వాసంతో ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మీ మద్దతుతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కొనసాగించండి.